మాట్లాడుకుంటారు. ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతారు. 1 సెకండ్. ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. చరణ్ కౌశిక్ గారు, వెల్కమ్ టు ది షో. సింగరేణి విషయంలో భారతీయ జనతా పార్టీ మౌనంగా ఎందుకుంది అనేది భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. మోర్ ఓవర్ ఈ విషయం పైన ప్రభుత్వం ఏం చెప్తోంది? కక్షగట్టి కుట్రబన్ని హరీష్ రావుకు సంబంధం లేనటువంటి శాఖలో ఆయనకు సంబంధం లేనటువంటి నోటీసులు ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేవలం కుట్రపూరితంగానే చేస్తున్నారన్నది భారతీయ రాష్ట్ర సమితి ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఐజీ ఆనాడుగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు గారు కావచ్చు, ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ రావు గారు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా మాత్రమే హరీష్ రావు గారు నోటీస్ ఇచ్చారు. హరీష్ రావు గారు దైవాంశ సంభూతుడా, ఆయనకు నోటీస్ ఇవ్వదా? అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నోటీస్ ఇచ్చారు. మరి మా గాంధీ భవన్ నోటీసులు ఇవ్వడం వేరు, టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తూ వాంటెడ్లీ కొన్ని సెక్షన్లు యాడ్ చేసి సైబర్ టెర్రరిజం అనే అంశం వచ్చేలాగా, ఆ లైన్ వచ్చేలాగానే కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. 66F1B2 అనే సెక్షన్లు యాడ్ చేశారు. ఇందాక రామారావు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇది కుట్రగానే ఉంది దీనిలో. సో జనరల్ గా మొదటి ప్రాథమిక ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సెక్షన్లు కాకుండా అదనంగా 2 యాడ్ చేస్తున్నారంటే ఇది కుట్ర కోణంలో జరుగుతున్నటువంటి విచారణ అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, అడ్వకేట్లు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కుట్ర అయితే వాళ్ళు ఊకుంటారా? కోర్టుకు పోతారు కదా, ఊకుంటారా? కోర్టుకు పోయే టైం కూడా ఇప్పుడు ఏమంటే అరెస్ట్ చేస్తారు, ఏమంటే అరెస్ట్ చేయరు కదా. అదే కాకుండా గతంలో చక్రాధర్ గౌడ్ గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిన పంజగుండ పిఎస్సీ ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టు పోయా, తర్వాత సుప్రీంకోర్టు పోయా, తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారి మీద నోటీస్ ఇచ్చారు. అరే కలకుల గది గారు చెప్పారు కదా, మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు హరీష్ రావు అని చెప్పేసి ఆమె మాట్లాడి వాళ్ళ పిఏల ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని, సొంత అల్లుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలే ఉన్నాయి తప్ప ఆధారాలు ఏం సేకరించారు, ఆధారాలు లేకుండానే ఇబ్బందులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడ దయచేసి ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగా మేము పోతలేదు. సిట్ అనేది ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత సిట్కు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి. అదే కాక మీరు చూస్తా ఉన్నారు కార్ రేసింగ్ వ్యవహారాల్లో డిఓపిటి అనుమతి కోరిన అరవింద్ కుమార్ గారు విచారిస్తామని కేంద్ర ప్రభుత్వం తొక్కి పెడతా ఉంది. గవర్నర్ గారు 3 నెలల పాటు కేటీఆర్ గారు విచారిస్తుంటే మరి గవర్నర్ గారు అనుమతి ఇవ్వలే. ఈ అరవింద్ కుమార్ గారి డిఓపిటి అనుమతి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి నేతృత్వం ఉండేది డిఓపిటి, వారు ఇచ్చిన తర్వాత ఇద్దరు అదేవిధంగా కౌంటర్ దాఖలు చేస్తా ఉంటే కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై ఆ డిఓపిటి అనుమతి కావచ్చు, గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం కావచ్చు, ఏదైనా అంశం విషయంలో గొర్రెల్ స్కామ్ ఉన్నది, దానిలో ఎంబటే ఈడీ వస్తుంది, ఎంబటే వేరే సంస్థ కాళేశ్వరం సంబంధించి 24 గంటల్లో కేసు పెడతామని చెప్తే డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద మేము ఇచ్చినాం. ఎందుకు? జోష్ కమిషన్ మీద హైకోర్టు పోయారు, హైకోర్టు దాన్ని సమర్థించలేదు, దాని వాదన జరుగుతున్నాయి, దాని చట్టబద్ధత లేదన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద ఇస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, ఏమన్నా అర్థం ఉందా? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఏ అంశం విషయంలో ఏ స్కామ్ వచ్చినా కూడా హరీష్ రావు కుంభకోణం విషయం మాట్లాడితే ఇంతవరకు కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అధికారికంగా రెస్పాండ్ కావట్లేదు. ఈవెన్ సింగరేణి సంస్థ నుంచి కూడా ఎవరు అధికారికంగా రెస్పాండ్ కావట్లేదు. సో దీని వెనకాల ఏదో కుంభకోణం జరుగుతుంది, సిఐడి విచారణకు ఆదేశించాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి. అసలు కుంభకోణాలు ఏమున్నాయని మీ ఆయనలో జరిగిన కుంభకోణాలు ఒకటా రెండా? ఆధారాలు లేవు. మేము ఆధారాలు ఎందుకు లేవు? మీ పార్టీలో అలా మీ పార్టీలో పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు ఎంపీఏ పనిచేసారు, ఎమ్మెల్సీ పనిచేసారు, మీ సొంత మరదలే చెప్తుంది. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరు సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు. అదే కాకుండా కాలేజీలో అవినీతి పాల్పడి హరీష్ రావు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంటే మీరు టెండర్లు రద్దు చేయలేదు మీ ఆయనలో. అదే తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును టెండర్లు రద్దు చేసి అంచనాలు పెంచి మీరు చేస్తే కరెక్ట్. మీరు టెండర్లు రద్దు చేస్తే మీరు అవినీతి చేసినట్టు కాదు. పాలమూరు రంగారెడ్డి టెండర్లు రద్దు చేసి అంచనాలు వేస్తే మీరు చేస్తే కరెక్ట్. వేరే వాళ్ళు చేస్తే తప్ప 2 లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి 1,90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూసినాం. మాకు తెలంగాణ రాష్ట్రంలో 70,000 కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రం వస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మాత్రం మేము కరెక్ట్ చేసినాం. మేము చక్రధర్ గౌడ్ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి పంజగుట్ట పిఎస్ లో ఇస్తే సుప్రీంకోర్టు దానికి క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, దాని మీద అసలు జరగలేదు అని చెప్పేసి నోటీసులు వచ్చినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఏమన్నా చెప్పిందా దాని మీద? ఏమన్నా ఇక్కడ సిట్టు సంబంధించి కూడా ఒకే రోజు ఎలక్షన్ జరుగుతుంటే 600 మంది పోల్లు ట్యాపింగ్ జరిగినాయి. అదే కాక మరి డిస్ట్రాయ్ ఎందుకు చేసిరండి? మరి ఎందుకు మూసిలో పడేయాల్సి వచ్చింది? మీరు మూసిలో డిస్ట్రాయ్ చేసి ఎందుకు పడేయాల్సి వచ్చింది? అదే కాకుండా దయచేసి ఎక్కడ ఒక ఖచ్చితమైన ఆధారం లేదు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఉండొద్దనే మీరు దాన్ని డిస్ట్రాయ్ చేసి మూసిలో పడేసి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే ప్రయత్నం కదా విచారణ జరుగుతుందా? దయచేసి ఆధారాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా విచారణ జరుగుతా ఉంది. ఒక అయోధ్య మీరా కేసు సార్ 19 సంవత్సరాలు పడింది సిబిఐ కేసు. మీ ఆయనలో వేసిన సిట్లైన్ ఏమైనా సార్? మరి మీరు మాట్లాడుతారు పెద్ద పెద్ద మాటలు. మొయినాబాద్ ఎమ్మెల్యే పార్టీ మార్పు విషయంలో మీరు సిట్ చేసిరు, ఏమైంది సిట్టు? 1 కాదు 2 కాదు కదా. అదే డ్రగ్స్ మీద కేసు సిట్ వేసిరు, ఏమైందా కేసు?
ఒకటి మీరేమో చేస్తే మీరు సిట్లు వేస్తే అంటే నాకు ఒక కరెక్ట్ doubt- మీరు టెండర్ రద్దు చేస్తే కరెక్ట్ నాకు doubt, కాంగ్రెస్ పార్టీ చరణ్ టెండర్ కౌశిక్ రద్దు చేస్తే తప్పు సిట్ వేస్తే తప్పైనా అది ఈ సిట్టు ముఖ్యమంత్రికి తెలిసే వేసిండ్రా లేదంటే అధికారులు సొంతంగా వేసుకున్న సిట్టా? సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా ఒక్కొక్కటి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కేసులు మీద ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్రజాస్వామ్య వద్ద మేము ముందుకు పోతాం. సిట్టు విచారణ సంబంధించి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఎవరు పిలవాలని చెప్పి మేమే డీటెయిల్ చేస్తా సిట్ ఏంటి అవుతుంది. మీ ఆయనలో పేపర్ లీగ్ 13 జరిగితే సిట్ వేసి ఏమైంది మరి? ఒకటా రెండా మీరు వేసిన సిట్లు ఏమైంది సార్? మీరు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి మూసిలట 1,50,000 కోట్లు ఏమైనా అర్థం ఉందా? టెండర్లే పిలవలేదు. ప్రభుత్వం ఉంది కదా, కాదండి, ప్రభుత్వం టెండర్లే ప్రభుత్వం పిలవలేదు. మారింది. 1,50,000 కోట్లు ఎట్లా మాట్లాడతారు? 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి? మేము హైదరాబాద్ నగరంలో 5 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్లు దేనికి ఖర్చు పెడితే చెప్పినాం. మూసి సుందరీకరణ కావచ్చు, త్రిపుల్ ఆర్ కావచ్చు, త్రిపుల్ ఆర్ రైలింగ్ కావచ్చు, ఫోర్త్ సీట్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా ఇవన్నిటి కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతాంటే మీరు 1,50,000 కోట్లు అని చెప్పే విషయం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాట్లాడితే అర్థం ఉందా? నాకు అర్థం కాదు. దీంతో మూసికి సంబంధించి టెండర్లే పిలవలేదు. 5,000 కోట్ల రూపాయలు అంచనా, దానిలో 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ రుణం ఇస్తాను సిద్ధమైంది. డిపిఆర్ రెడీ కాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే చాలా అర్థం కాదు. ఏంటంటే ఇది ఎపిసోడ్ 1 సెకండ్ వస్తాను కౌశిక్ గారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్.